ముమ్మారు తలాక్ అనేది సామాజిక సమస్యని, దానిని తీవ్రమైన నేరంగా మార్చడం వల్ల సమస్య పరిష్కారం కాదని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ముమ్మారు తలాక్ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు రాజ్యసభలో చర్చ సందర్భంగా తెలిపారు. బిల్లును పునఃపరిశీలించాలని ప్రభుత్వాన్ని కోరారు. Sir, I, on behalf of my party, YSR Congress Party, stand to oppose this bill and decided to vote against the bill. The harsh punishment of 3 years of imprisonment is against the doctrine of proportionality of jurisprudence. Sending husband to prison for a period of 3 years is virtually shutting the doors for any possibility of reconciliation. How will the husband pay for the maintenance of wife when the husband is put behind the bars for a period of 3 years? Sir, triple talaq is a social evil and criminalizing it will not solve the problem. Therefore, I request the Honorable Minister to kindly reconsider it, and therefore we are opposing and will be voting against the bill, sir. Thank you very much. Thank you. బీజేపీ రేపు మళ్లీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్ తీసేస్తానని గంటా బజాయించి చెప్తోంది. మీరు ప్రజలకు ఈ సందర్భంగా ఎస్పెషల్లీ ముస్లిం సమాజానికి అష్యూరెన్స్ ఇవ్వగలుగుతారా? నేను అడ్డం పడతాను, రిజర్వేషన్లు రద్దు కానివ్వకుండా చూస్తాను అని అష్యూరెన్స్ ఇవ్వగలుగుతారా? నేను ఈరోజు ధైర్యంగా చెప్తా ఉన్నా, 100 అయినా కానీ 106 అయినా కూడా 4% రిజర్వేషన్ మైనారిటీలకు ఉండి తీరాల్సిందే అని మీ బిడ్డ ఈరోజు తలెత్తుకొని చెప్తా ఉన్నాడు. ఇది మీ జగన్ మాట, ఇది మీ వైఎస్ఆర్ బిడ్డ మాట. దీనికోసం ఎందాకైనా కూడా పోరాడుతా.